హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? చాలా రోజులయింది నేను ఇలా మీ ముందుకొచ్చి మీతో మాట్లాడి. యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం మంచి జరిగింది, కొంచెం చెడు జరిగింది. అన్నీ షేర్ చేసుకోలేని విషయాలు కాబట్టి నేను కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయాను. కొంచెం కాదు, చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను. సో, ఇప్పుడు నేను ఆ మూడ్ ఆఫ్‌లోంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ అవన్నీ కూడా మీరు ఎలా అయితే చూసారో, సో ఇప్పుడు నేను పెట్టబోయే వీడియోస్ కూడా అన్నీ అలాగే చూడాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ తెలియని విషయాలు కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, దేని మీద అవేర్నెస్ కావాలి, డివోషనల్ కావాలా, క్లాతింగ్ కావాలా, కుకింగ్ కావాలా, మనీ సేవింగ్ టిప్స్ కావాలా, అలా ఏది అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. దాని మీద నేను రీసెర్చ్ చేసి తెలుసుకుని షేర్ చేస్తాను. ఓకే అండి. ఇంకొకటి ఏంటంటే, మీకు క్లాత్ వేర్లో ఏమైనా కావాలనుకుంటే కూడా అవి కూడా ఆ వీడియోస్ కూడా తొందరలోనే వస్తాయి. అందరూ కార్తీక మాసం ఎలా జరుపుకుంటున్నారండి? చక్కగా ఈ 2024 కార్తీక మాసం అనేది అందరూ కూడా పుణ్యక్షేత్రాలు తిరగడాలు అండ్ నదీ స్నానాలు చేయడాలు, అన్నదానాలు చేయడాలు, చక్కగా దీపదానాలు ఇవన్నీ కూడా పూజలు, పునస్కారాలు అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున కూడా మీలో ఎంతమంది పుట్లో పాలు పోసుంటారు? ఒకవేళ పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, శ్రావణంలో నాగుల పంచమి వస్తుంది. సో, ఆ రోజు కూడా పాలు పోసుకోవచ్చు. ఇంకోటేంటంటే, నాగుల చవితి రోజున పుట్లో పాలు పోయడం వలన మన వంశ అభివృద్ధి అనేది పెరుగుతుంది. ఒకవేళ దీంట్లో నాగుల చవితి రోజున పుట్లో పాలు పోయడం వల్ల వంశాభివృద్ధి ఎలా పెరుగుతుంది అని మీకు ఎవరికైనా సందేహం ఉంటే గనక, సర్పరహస్యం అనే చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో, మీరు అందులో నుంచి కూడా తెలుసుకోవచ్చు. అలానే చాలా రోజులయిపోయింది కదా! నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది, వీడియో ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కూడా నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు దాంట్లో కంటిన్యూటీ ఉంటే మనకేం ఇబ్బంది ఉండదు. సో, ఎలా చేయాలి ఏంటి, ఒక గ్యాప్ అనేది వచ్చిందనుకో, అక్కడి నుంచి మళ్ళీ నేను ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడి నుంచి వాయిస్ ఇవ్వాలి అని చెప్పేసి నాకు చాలా ఇబ్బందయింది. ఆహ్, అంటే ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేది చాలా బ్రేక్ చేస్తూ వచ్చాను. చాలా టేక్స్ తీసుకున్నాననమాట వాయిస్ ఇచ్చే దాంట్లో. అందుకని దీనివల్ల నాకు తెలిసిన విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాన్ని కంటిన్యూస్‌గా చెయ్యాలి. గ్యాప్ అనేది ఇచ్చి కొన్ని రోజులు చేసి, కొన్ని రోజులు మానేస్తే దీనివల్ల సఫరింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నాకు వాయిస్ ఇచ్చే దాంట్లో చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఏదైనా మొదలుపెట్టినప్పుడు మాత్రం దాన్ని కంటిన్యూ మాత్రం చేయండి. డిస్కంటిన్యూ మాత్రం చెయ్యకండి. ఆ సఫరింగ్ నాకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మేము తులసి అమ్మవారిని, తులసి మాతను పెట్టుకున్నాం కదా! ఇక్కడ నేను దసరాలో ఊరెళ్ళినప్పుడు మా తులసమ్మ నిద్రపోయింది. సో, వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా అయితేనో నా పూజలకైతేమి, ఎండ పడడం అయితే ఏంటి అంతా కూడా చక్కగా మళ్ళీ అమ్మ నిద్రలోంచి లేచి చక్కగా మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే ఉండేవారో తులసమ్మ, సో, అదే విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే, మొన్న కార్తీక పౌర్ణమి రోజున నేను కొబ్బరికాయలు కొట్టాను కదా! ఇంట్లో నేను, మా పిల్లలు అందరూ కొబ్బరికాయలు కొట్టారు. సో, ఆ రోజు ఉసిరి దీపాలు ఇవన్నీ పెట్టున్నాం కదా! ఆ కొబ్బరికాయలన్నీ కూడా నేను చక్కగా అవన్నీ కట్ చేసి ఎండలో ఎండబెట్టి మిల్లు దగ్గరికి పంపించి కొబ్బరి నూనె తెప్పించుకున్నాను. ఉసిరి ముక్కలు కూడా, అది ఉసిరికాయ ముక్కలు కట్ చేసి అది తెచ్చిన కొబ్బరి నూనెలో చక్కగా ఉసిరికాయ కూడా అందులో ముక్కలు చేసి, పొడి చేసి వేసేసుకుని నూనె అనేది మరిగించుకున్నాననమాట. ఆ వీడియో నెక్స్ట్ క్లిప్పింగ్‌లో యాడ్ చేస్తాను. అంటే ఇంట్లోనే కొబ్బరి నూనె నేను అవన్నీ గోరింటాకు ఇవన్నీ కూడా వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ జుట్టు ఊడడం అనేది ఆగిందనుకో, అక్కడి నుంచి పెరగడం అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సో, నా జుట్టు చాలా ఊడిపోతుంది. ఊడకుండా ఏదైనా పరిహారాలు ఉంటాయి అని అనుకుంటే, చక్కగా మనం ఇలా అవన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో మన జుట్టు కూడా పెంచుకోవచ్చు, ఊడకుండా కూడా ఉంచుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనము కేరింగ్ తీసుకునే దాంట్లో బయటికెళ్ళి హాస్పిటల్‌కి చూపించుకోవాల్సినంత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమైతేనే చూపించుకోవాలి. చాలా వరకు మన వంటిల్లే పెద్ద వైద్యశాలలాగా మార్చుకోవచ్చు. ఓకే అండి. ఈరోజు నేను చేసే చిక్కుడుకాయ కర్రీ మెంతికూర. చిక్కుడుకాయ కర్రీలో కావాల్సిన పోషకాలు ఏంటి అనేది తెలుసుకుందాం. చిక్కుడుకాయ చలికాలంలో చాలా ఎక్కువగా దొరుకుతాయి. అండ్ చాలామంది చిక్కుడుకాయ తినటానికి ఇష్టపడరు. చిక్కుడుకాయలో దొరికే పోషకాలు ఏంటంటే మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింకు, క్యాలరీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలానే పీచు పదార్థాలు లాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
సో, చిక్కుడుగాయ ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే కనుక మీకు ఇష్టం లేకపోయినా కానీ చిక్కుడుగాయలో ఇన్ని బెనిఫిట్స్ జింక్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో, అన్నీ కూడా మన ఒంట్లోకి దొరకాలి, మనం హెల్తీగా ఉండాలి అనుకుంటే కనుక నచ్చకపోయినా వితౌట్ చేసుకొని తినడం అనేది అలవాటు చేసుకోవాలి. మా ఇంట్లో అయితే చిక్కుడుగాయ మేమందరం తింటాము. మా పండు మాత్రం ఇగ్నోర్ చేసేస్తాడు. "మమ్మీ నాకు తెలుసు కదా నీకు చిక్కుడుగాయ ఇష్టం ఉండదని, ఎందుకు వండావు చిక్కుడుగాయ కూర" అని చెప్పేసి అరుస్తా ఉంటాడు నా మీద. సో, వాడికి ఎలాగో ఒకలాగా చిన్నగా అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. మీ ఇంట్లో కూడా ఎవరైనా చిక్కుడుగాయ తినకపోతే కనుక చిక్కుడుగాయలు ఇన్ని పోషకాలు దొరుకుతాయా? సో, మనం చిక్కుడుగాయ తినడం వల్ల హాస్పిటల్‌కి వెళ్ళక్కర్లేదు, ఇంజెక్షన్స్ వేయించుకోక్కర్లేదు. సో, ఏదో ఒక కహాని చెప్పి చిక్కుడుగాయలు అనేది తినడానికి మీరు కూడా ట్రై చేయండి. ఓకే. ఇంకేంటండి వాయిస్ ఇవ్వడంలో నేను చాలా తడబడుతున్నాను. సో, కొంచెం సేపు మ్యూజిక్ యాడ్ చేస్తాను. మ్యూజిక్ వింటూ, వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. సో, నేను చిక్కుడుకాయలో మెంతికూర అనేది వేశాను కదా! చిక్కుడుకాయలో మెంతికూర ఓన్లీ చిక్కుడుకాయలోనే కాదండి. మనం ఎటువంటి కాయగూరలు వండుకున్నా కానీ అందులో మనం కొత్తిమీర ఎలా అయితే వేసుకుంటామో సో, అదే విధంగా కొంచెం తీసుకొని మెంతికూర అనేది వేసుకోవచ్చు. ఎందుకంటే మెంతికూర తినడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడి అనేది తగ్గిస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా! మెంతులు తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్నవాళ్ళు మార్నింగ్ మెంతి పొడి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది చాలా నార్మల్‌గా వస్తుందని తెలుసు. మరి అలాంటప్పుడు మెంతికూర తీసుకోవడం వల్ల ఎందుకు షుగర్ తగ్గుతుందని అనుకోరు మీరు? మెంతి ఆకులు తినడం వల్ల ఒంట్లో జరిగే మార్పులు చాలా ఉంటాయి. సో, ఇందులో కూర టేస్ట్‌ని అనేది పెంచుతుంది. అలాగే మధుమేహం కూడా తగ్గిస్తుంది. అండ్ గుండె సమస్యలు కూడా తగ్గిస్తాయి. మెంతికూరలో చాలా కాల్షియం అనేది ఉంటుంది. జింక్ ఇవన్నీ కూడా మన ఒంట్లో చాలా ఉపయోగకరమైన ఆకుకూరల్లో ఇదొక ఆకుకూర మెంతికూర అనేది. సో, ఇందులో చక్కెర స్థాయి అనేది తగ్గిస్తుంది. రక్త ప్రసరణ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ అలానే జీర్ణక్రియ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది డైజెషన్ ప్రాబ్లమ్‌తో ఉన్నారు కదా! అలాంటి వాళ్ళు తరచుగా మీరు మెంతికూర మన కర్రీస్‌లో యూజ్ చేస్తూ ఉండి తీసుకుంటే మెంతి ఆకులు తీసుకోవడం వల్ల చాలా మంచిది. అండ్ ఇంకోటి ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలి అని అనుకునే వాళ్ళు కూడా బరువు తగ్గాలి, నేను స్లిమ్‌గా ఉండాలి అని అనుకునే వాళ్ళు కూడా తరచుగా మీరు కొత్తిమీర ఎలా అయితే యూజ్ చేస్తారో సో, అదే విధంగా మెంతు ఆకులు మెంతికూర కూడా మీరు చక్కగా యూజ్ చేయొచ్చు. చిక్కుడుకాయ మెంతికూర చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుకాయే కాదు కాయగూరలు ఏది వండుకున్నా కానీ మెంతికూర వేసుకోవడం వల్ల మీకు కర్రీకి టేస్ట్‌గా ఉంటుంది. అండ్ అలానే మెంతికూర పప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో, మెంతికూరతో చెప్పుకుంటే చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇప్పటివరకు మెంతికూర అనేది తినకుండా ఉండుంటం అయితే కనుక మీరు అలా కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఇక్కడ జామకాయ తీసుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నేను బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా బద్ధకస్తురాలిని. టిఫిన్ అదంతా కూడా ఏం తినట్లేదు. ఇగ్నోర్ చేసేస్తున్నా. సో, నాలాగా ఎంతమంది అయితే ఉంటారు మీలో? అండ్ టిఫిన్ తినకపోయినా దాన్ని ఫిల్ చేయాలి కాబట్టి సో, నేను ఇక్కడ ఒక జామకాయ కట్ చేసి ఉప్పు, కారం వేసుకొని ఒక్క నిమిషం పొద్దున్న పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంట్లో పనంతా చక్కబెట్టుకుని ఫ్రెషింగ్, దీపారాధన ఇవన్నీ అయిపోయినప్పటికీ కూడా కొంచెం సేపు కూర్చుని మన బాడీ మీద మనమే కేర్ తీసుకోవాలి. సో, నేను కూడా చాలా విషయాల్లో ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాను. కాకపోతే సమ్ టైమ్స్‌లో నాకు బాగా వీక్ అనిపించినప్పుడు లేదు ఇవన్నిటి కోసం నేను ఇంత టైం కేటాయిస్తున్నాను కదా! సో, నా కోసం నేను ఒక 10, 20 నిమిషాలు కూర్చోవాలి. అలా అని చెప్పేసి నేను కూర్చుంటాను. అండ్ కూర్చున్న టైంలో టీవీ పెట్టుకోవడం జస్ట్ రిలాక్స్ మోడ్ కోసం. జామకాయ కట్ చేసుకుని చక్కగా ఒక 5, 10 మినిట్స్ అలా కూర్చొని తినేసిన తర్వాత డైలీ రాగి జావ కాస్తాను. మీలో రాగి జావ ఎంతమంది కాస్తున్నారు? దాని బెనిఫిట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
ఓకే అండి. నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. నమస్తే. బాయ్ బాయ్. వస్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తండి. టేక్ కేర్. నమస్తే. బాయ్ బాయ్.